తణుకులో ప్రభుత్వ ఆసుపత్రిని, అత్తిల్లో సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ఆకస్మిక తనిఖీ చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వ వైద్యులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అన్నారు. తణుకు ప్రభుత్వ జిల్లా కేంద్ర ఆసుపత్రిని నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రసూతి వార్డు, మందులు నిల్వ కేంద్రం, పరిపాలన, ఓపీ విభాగాలు, ల్యాబ్, స్కానింగ్, ఎక్స్రే యూనిట్లను పరిశీలించారు. ఎప్పటికప్పుడు మందుల ఎక్స్పైర్ డేట్లను పరిశీలించుకోవాలని సూచించారు. అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. ఓపీ విభాగం హాల్లో రోగులు కూర్చోవడానికి ఇబ్బంది లేని విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆసుపత్రి నందు డెలివరీలు ఎక్కువగా జరిగేలా ప్రోత్సహించడంతో పాటు సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజలు ఎంతో నమ్మకంతో వైద్య సేవలకు వస్తారని, ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. అవసరమైన మందులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని అన్నారు. తాను తరచూ ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేస్తానని, వైద్య సేవలో లోపాలు కనిపించినా, రోగుల నుండి ఒక్క ఫిర్యాదు వచ్చినా సంబంధిత వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. అత్తిలి స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహమును జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహములు, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల, భోజన వసతులపై ఆరా తీశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జిల్లా కలెక్టర్ సమాధానాలను రాబట్టారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనాన్ని రుచి చూశారు. భోజనం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మంచిగా చదువుకుంటే భవిష్యత్తు గొప్పగా ఉంటుందన్నారు. అప్పుడే మీ కలలు సాకారం అవుతాయని అన్నారు. అన్ని విషయాలపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉన్నప్పుడే చదువులో మరింత రాణించగలరని అన్నారు. చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మంచి ఆరోగ్యం, శరీర దారుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. వసతి గృహంలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వసతి గృహంలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని, తన దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కరిస్తానని విద్యార్థులతో అన్నారు. విద్యార్థుల రూములను, వారు ఉపయోగించే టాయిలెట్స్ను కలెక్టర్ నేరుగా వెళ్లి పరిశీలించారు.